ఒంగోలు మండలం మండువారిపాలెంలో శ్రీ కోదండరామస్వామి ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా జరిగింది. శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ఈ ఉత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్త కారుమూడి సాంబశివరావు, కారుమూడి ప్రభాకర్, పార్టీ అధ్యక్షుడు మారెళ్ల శ్రీధర్ బాబు, సర్పంచి వెంకట సుబ్బయ్య, మాజీ సర్పంచులు మారెళ్ల రామకృష్ణ, కోమటినేని ఉదయభాస్కర్ మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు అన్నప్రసాద వితరణ గావించారు. బంటురీతి కొలువు ఇయవయ్య రామా, బంటురీతి కొలువు ఇయవయ్య రామా, బంటురీతి కొలువు ఇయవయ్య రామా, బంటురీతి కొలువు ఇయవయ్య రామా, బంటురీతి ఇయవయ్య రామా, బంటురీతి కొలువు ఇయవయ్య రామా. తుంట వింటివాని మొదలైనా, తుంట వింటివాని మొదలైన శ్రీ అనంత కోదండరామస్వామి వారి ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవానికి దామచర్ల జనార్దన్ గారు ఈరోజు అటెండ్ అయ్యారు. స్వామివారికి ఆశీస్సులు తీసుకున్నారు. ఎంత బిజీగా ఉన్నా కూడా మా ఊరికి కార్యక్రమానికి ఇచ్చేసిన జనార్దన్ గారికి మేమంతా గ్రామం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సీతా లక్ష్మణ సమేత అనంత కోదండరామస్వామి దేవాలయం నందు ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠా కార్యక్రమం జరిగింది. కార్యక్రమం కూడా దిగ్విజయంగా జరిగింది. ఈరోజు ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ రావు గారు మాకు వచ్చి మా స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలను కూడా తీసుకున్నారు. ఎమ్మెల్యే జనార్దన్ గారికి మా ఊరు అంటే ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ కుటుంబానికి మంచి అభిమానమైన ఊరు, అందరితో మాకు అనుబంధమైన ఎమ్మెల్యే గారు కాబట్టి ఎమ్మెల్యే గారు వచ్చినందుకు కూడా గ్రామస్తులు అందరి తరఫున మేము వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ మేమందరం కూడా ఆనందిస్తున్నాం.